లేదు ఈ యూత్ మీద గూడా ఎక్కువ మీరన్నట్లు ఈ మీడియా ప్రభావం గానివ్వండి, సొసైటీ ప్రభావం గానివ్వండి, ఈవెన్ ఇప్పుడు ఫారిన్ కల్చర్‌ని ఎక్కువ అడాప్ట్ చేసుకోవడం గానివ్వండి. యెస్. ముఖ్యంగా దీంట్లో చూసుకుంటే మనకి అంటే ఇప్పుడు ఊర్లో నుంచి వచ్చి ఎప్పుడైతే ఇంటర్ కంప్లీట్ చేసుకొని ఇక్కడ డిగ్రీకి రావడమో, లేదంటే బీటెక్ చేయడానికి రావడమో, ఎప్పుడైతే హ్మ్. హ్మ్. సిటీకొచ్చేసి వాళ్ళు స్టడీస్ చేయడం మొదలు పెడుతున్నారో, దాంతో పాటు ఈ ఈ లైఫ్ స్టైల్ అనేది గూడా చేంజ్ అయిపోతా ఉంది వాళ్ళకి. అండ్ వాళ్ళు కనెక్ట్ అయిపోతున్నారు వాటికి. అది ఈవెను మంచి కన్నా ఎక్కువ వాటికే ఎక్కువ తొందరగా అట్రాక్ట్ అవుతున్నారు. అంటే ఈ మత్తు పదార్థాలు గానివ్వండి, డ్రెస్సింగ్ సెన్స్‌లో కానివ్వండి, ఇంకా చూస్తే ఇంక శృతి మించి వెళ్ళాలి అంటే లివింగ్ అనే పాయింట్‌లో గూడా ఎర్లీ స్టేజ్‌లోనే ఎళ్ళిపోతున్నారు. వీటిని ఎలా అంటారు మీరు? యెస్. అసల మీరు చాలా అంటే బర్నింగ్ ఇష్యూ అండి. నో డౌట్ సెన్సిటివ్ మ్యాటర్ అయినా సరే మనం ఏదో దీన్ని ఆహ్, గుట్టుగా ఉంచాల్సిన పరిస్థితి అయితే లేదండి. మీరు చాలా చక్కటి ప్రశ్న అడిగారు. కారణం ఏంటంటే ఇది పెద్ద బర్నింగ్ సమస్య. అవును. 10థ్ క్లాస్ వరకు సిటీ వాళ్ళకి తెలీదండి. 10థ్ క్లాస్ లోపు ఊళ్ళో తప్పనిసరిగా పిల్లలు జాగ్రత్తగా ఉంటారు. ఆడపిల్లని, మగ పిల్లవాడని. ఈ 10వ తరగతి కంప్లీట్ అయ్యి ఇంటర్మీడియేట్‌కొచ్చేటప్పటికి అంటే సుమారుగా 40 స్కూల్స్‌లో చదివిన పిల్లలు 40 డిఫరెంట్ స్కూల్‌లో చదివిన పిల్లలు కాలేజీకొచ్చి జాయిన్ అవుతారు. అవును. ఈ 40 మంది తాలూకా ప్రభావం డిఫరెంట్‌గా ఉంటుంది. అంటే దీన్ని మనం లైఫ్ స్టైల్ అంటాం గదండీ! జీవన విధానం. ఇప్పుడు మీరన్న పాయింట్‌కొచ్చేటప్పటికి ఆర్థికపరమైనటువంటి విషయాలు, అవును. అలాగే చూసి నేర్చుకుంటాం గదండీ! ఇప్పుడు పలానా షర్ట్ మీరు ఒక మంచి బ్రాండెడ్ వేసుకున్నారు. నేను ఆ బ్రాండ్ వేసుకోవాలనుకోవడం. మేబీ ఆ బ్రాండ్ కొనుక్కునేంత స్థాయి వీళ్ళకి ఉండకపోవచ్చు కదండీ! అవును. నేననేది ఒక వస్తువు రూపంలో ఒక పద్ధతి. అంటే ఫోను విషయంలో, ష బట్టల విషయంలో, ఫుడ్ విషయంలో ఇలాగ ఏమవుతుందంటే ప్రతీదీ కంపారిజన్ మొదలయ్యి నేను అలా ఉండాలని కోరుకుంటున్నాను. అవును. ఇలా ఉండాలని కోరుకున్నప్పుడు మనకి మంచి చాలా లేట్‌గా వెళుతుంది. చెడు చాలా స్పీడ్‌గా వెళుతుంది. ఈ పిల్లలు ఏమవుతుందంటే పక్కన ఉన్నటువంటి స్నేహితులు దీన్ని మనకి హెల్ప్ చేసే పద్ధతిలో మీడియా అంటే ఐ మీన్ మీడియా అంటే నా ఉద్దేశ్యం ఇప్పుడొస్తున్న ఓటీటీకి సంబంధించిన అవును. సినిమాలు గానీ, రకరకాలు చాలా వస్తున్నాయి గదండీ! ఇవన్నీ ఏం చేస్తున్నాయంటే పిల్లల్ని ప్రమోట్ చేస్తున్నాయి. హ్మ్. వీళ్ళేమంటున్నారంటే చెడు చెప్పి మంచిగా ఉండమని అంటున్నామండి. కాకపోతే పిల్లలు ఇట్లా తయారవుతున్నారని చెప్తున్నారు. ఇక్కడ ఎప్పుడైతే పిల్లలు ఒక లైఫ్ స్టైల్ కావాలని కోరుకుంటున్నారు కదా సార్! ఈ లైఫ్ స్టైల్ కావాలని కోరుకోవడం వల్ల తప్పులు జరుగుతున్నాయి. యెస్. అయితే ఒక వస్తువు కొనుక్కుంటే తప్పులేదు. ఓ ఫుడ్ తింటే తప్పులేదు. కానీ క్యారెక్టర్ కూడా పాడైపోయే స్థితిలో పిల్లలు బిహేవ్ చేస్తే అసలు ఈ దేశం ఎక్కడికి వెళుతోంది? సో, తల్లిదండ్రులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు ఇలాంటి విషయాల్లో? ఎస్పెషల్లీ ఇప్పుడు తల్లిదండ్రులందరికీ యాక్చువల్‌గా ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే మనం యూత్ పాడైపోతుంది అంటున్నాం. యూత్ తనకు తనగా అయితే పాడవదండి. అవును. యూత్ పాడవడానికి అనేక రకాల కారణాలున్నాయి. అందులో కారణం ముందుగా మన పేరెంట్స్‌ని తీసుకోవచ్చు. తల్లిదండ్రులకు కూడా తెలియాల్సిందేంటంటే, పిల్లలు 10వ సంవత్సరం వరకు ఒకలాగుంటారు. 15వ సంవత్సరాలకు ఒకలా ఉంటారు. టీనేజ్ వచ్చిన తర్వాత ఒకలా ఉంటారు. కొత్త కొత్త పరిచయాలు మారుతున్నప్పుడు పిల్లల తాలూకా బిహేవియర్, వ్యవహారాలు గూడా మారుతూ ఉంటాయి. ఓకే. సో, ఈ నేపథ్యంలో తల్లిదండ్రులు తప్పనిసరిగా కొన్ని విషయాలు నేర్చుకోవాలి. అంటే కొన్నిటిని చూస్తూ చూడనట్టుగా ఉండాలి. ప్రతీదీ అలా పట్టుకోవాల్సిన పని లేదు. ఒకవేళ మీరు చెప్పదలుచుకుంటే, ఒకళ్ళు మాత్రమే చెప్పండి. ఇద్దరు చెప్పకూడదు. అమ్మా, నాన్న ఇద్దరు కలిసి మీద పడిపోకూడదు. అమ్మైనా చెప్పాలి, నాన్నైనా చెప్పాలి. ఒకవేళ మీకు తెలియకపోతే తెలుసుకొనైనా చెప్పాలి. ఇన్ కేస్ సపోజ్ మనకి ప్రాబ్లమ్ వచ్చిందని, హెల్త్ ఇష్యూ వచ్చిందని ఎవరి దగ్గరికెళ్తారు? డాక్టర్ డాక్టర్ దగ్గరికెళ్తారు. దగ్గరికెళ్తారు. అంటే మనకు తెలియంది, ఏదైనా ఉంటే మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తాం గదా! ఒకవేళ మీకు మాట్లాడడం చేత కాలేదు, మీకు చెప్పడం చేత కాలేదు, చెప్పే వాళ్ళ చేత చెప్పించండి. సో, ఇలాంటి టైంలో రియల్‌గా అంటే కౌన్సిలర్స్ కూడా చాలా ఇంపార్టెన్స్ ఉంది. డెడ్లీ నీడెడ్ సార్. కౌన్సెలింగ్ అనే పార్ట్ చాలా చాలా ఇంపార్టెంట్. అంటే ఇప్పుడు ఇందాక మనం చెప్పుకున్నట్టుగానే ఒకప్పుడు కౌన్సిలర్స్ అంటే ఎవరు అంటే ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు. యెస్. పెదనాన్న, పెద్దమ్మ, మేనత్త, మామయ్య, అలాగే తాతయ్య, అమ్మమ్మ వీళ్ళందరూ కౌన్సిలర్స్ సార్. ఇప్పుడు మనకి ఈ వ్యవస్థ లేదు కదా! అందుకని ఇప్పుడు మాలాంటి కౌన్సిలర్స్‌ని తప్పనిసరిగా ఆశ్రయించక తప్పదు. అయితే ఇక్కడ మనం గమనించాల్సిందేంటంటే ఎప్పుడు కూడా ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించకూడదు సార్. యెస్. పిల్లలు అలా బిహేవ్ చేస్తున్నారంటే పిల్లలు అనవసరం లగ్జూరియస్ లైఫ్‌కి వెళ్ళిపోతున్నారు. నీకు ఇంటర్మీడియేట్ చదివే వాళ్ళకి స్మార్ట్ ఫోన్‌తో పనేంటి సార్? హోటల్‌కెళ్ళి కంపల్సరీగా ఫ్రెండ్స్‌తో కలిసి పార్టీ చేసుకోవాల్సిన పనేంటి సార్? 11:59 12 గంటలకే అర్ధరాత్రి కేక్ కట్ చేసుకోవాల్సిన అవసరం ఏంటి సార్? ఇట్స్ నీడెడ్. అంటే ఒకళ్ళని చూసి ఒకడు. పైగా అది కూడా ఏవో దిక్కుమాలిన స్ప్రేలు అవన్నీ చేసి అంటే
చక్కగా ఏదో బర్త్డే చేసుకొని కేక్ కట్ చేసుకొని తిన్న ఒక పద్ధతి అండి. Yes. కానీ రకరకాలు చేయడం ద్వారా అవి దాన్ని ఏమంటారంటే ఆ స్ప్రే కూడా బర్న్ అవుతున్న పరిస్థితులు అక్కడక్కడ మనం చూస్తాం. జరుగుతా ఉంది. అంటే ఇది ఎప్పటి నుంచో జరుగుతుంది. అది ఇంకా నాకు తెలిసి అది పాతదయిపోయిందేమో అనిపిస్తుంది బర్త్‌డేది. అంతకు మించి పిల్లలు బిహేవ్ చేస్తున్నారు అంటే నో డౌట్ సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కడు బాధ్యతగా ఉండాలి. ఎందుకంటే నా పిల్లలు వేరే చోట తిరగొచ్చు. వేరే పిల్లలు ఎక్కడ తిరగొచ్చు. ఇప్పుడు నా కూతురు వయస్సు, నా కొడుకు వయస్సులో రోడ్డు మీద వెళ్తున్నారండి. నాకు చిన్న ఇబ్బందొచ్చింది. నేను వాళ్ళు ఏంటమ్మా మీరిద్దరు రోడ్డు మీద ఇట్లా బిహేవ్ చేస్తున్నారని అడిగే రైట్ నాకుందా? ఎవరైనా కల్పిస్తున్నారండి? లేదు. పార్కులో కూర్చుంటారండి. మీరు ఈ సో కాల్డ్ ఏ పార్క్ అయినా తీసుకోండి. ఎక్కడో ఒకక్కడ కూర్చొని జంటలు మాట్లాడుకోవడం వరకు పర్లేదు. అవును. కానీ అక్కడ పెద్దవాళ్ళు వెళుతున్నారు అనే ఇంగిత జ్ఞానం కూడా లేకుండా వాళ్ళు కూర్చొని రకరకాల చేష్టలు చేస్తుంటే ఆ వయసు కలిగినటువంటి పిల్లలు కలిగిన తల్లిదండ్రులు ఎట్లా ఫీల్ అవుతారు సార్? అవును సార్. అంటే ఎంత దారుణంగా ఉంది. అంటే నేనేమంటానంటే పోలీస్ డిపార్ట్మెంట్కి కానీ సామాజిక ఈ వర్గాలకు చెప్పొచ్చే మాట ఏంటంటే కాస్త 50 ఏళ్ళు దాటినవాడు పెద్దవాళ్ళు ఎవరైనా అలాంటి సంఘటన కనిపించినప్పుడు పిల్లల్ని కనీసం అడగాలి, మందలించాలి. అమ్మ ఏంటిది అని అడిగే రైట్ కూడా లేకుండా పోయింది. ఇప్పుడు మనకి షీ టీం పెట్టారండి. అంటే ఆడపిల్లలకు సంబంధించిన సంరక్షణ. నేను కాదు, నేనేమంటానంటే ఇలాంటి బిహేవియర్ని చేయడానికి కూడా ఒక టీం అని కాదు, ఎవరైనా పెద్దవాళ్ళు. ఇప్పుడు మేము చాలా షోస్ చేస్తుంటాం, ఇంటర్వ్యూలు ఇస్తుంటాం, ప్రోగ్రామ్ చేస్తుంటాం. ఇది కొంతవరకు పరిమితం కదండి. ఇప్పుడు మా ముందు ఏదో నేను గోదావరి గట్టికి వెళ్ళాను. ఆ గోదావరి గట్టి తిరిగినప్పుడు అక్కడ పిల్లలు అలా వెళుతున్నారు. నేను అప్పటికి కొన్ని 4-5 సంఘటనలు వెళ్ళి మాట్లాడడం జరిగింది. 4-5 దగ్గర సంఘటనలు నేను మాట్లాడి చెప్పు ఎవరు అతను అంటే మా బావ. మీ బావ ఫోన్ ది ఎవరైనా అంటే అక్కడ నుంచి పారిపోయిన సంఘటనలు చాలా ఉన్నాయి. చాలా పెద్ద పెద్ద కాలేజీ పిల్లలు అంటే కాలేజీలోంచి పిల్లలు రావడం, అక్కడ వాళ్ళు మరి అటెండెన్స్ ఎట్లా వేస్తున్నారో నాకు తెలియదు. రెండోది ఇక్కడికి వచ్చేటప్పటికి పిల్లలు ఎట్లా బిహేవ్ చేస్తున్నారు, పార్కుల్లో ఎక్కడ చూసినట్లే కనిపిస్తుంది. అంటే దీనికి పెద్దవాళ్ళగా మనందరం స్పందించాలా వద్దా? స్పందించినప్పుడు పెద్దవాళ్ళకి రక్షణ ఏమిటి? ఇప్పుడు నేను వెళ్ళి ఒకరిని అన్నాను, ఇప్పుడు ఈ అంకుల్ వచ్చి నాతో మిస్బిహేవ్ చేస్తారన్నారు అనుకోండి పిల్లలు, పరిస్థితి ఏంటండి? అంటే పుణ్యం పోతే పాపం ఎదురైనట్టు ఉంటుంది. అంటే దయచేసి ఏజ్కి గౌరవాన్ని ఇస్తూ ఈ పిల్లలు ఏదైతే ఉందో ఈ పిల్లలు బిహేవియర్లో మార్పు రావాల్సిందే. వీళ్ళు ఇష్టం వచ్చినట్టుగా బిహేవ్ చేస్తే సమాజం చాలా దారుణంగా తయారైపోయింది. అంతా ఇంత కాదు. ఏదో త్రివిక్రమ్ గారు చెప్పినట్టుగా మనం మనుషులంతా కుళ్ళిపోయారని అన్నారు. కాదు, కుళ్ళిపోయిన సమాజంలో మనుషులు ఉన్నారు. కుళ్ళిపోయిన సమాజంలో మనం ఉన్నాం సార్. ఇలాంటిది ఒక దగ్గర దెబ్బ ఏదైనా ప్రాబ్లం వస్తే దాన్ని రిపేర్ చేస్తారు. మొత్తం శరీరం మొత్తం కుళ్ళిపోతే దేన్ని కట్ చేయాలి సార్? అంటే ఇక్కడ నీది నాది ఏదో అంటారు కదా, అందరి యొక్క సామూహిక బాధ్యత. అంటే కలెక్టివ్గా మనందరి బాధ్యత ఉందండి. అందరం తప్పనిసరిగా యూత్ మీద కాన్సన్ట్రేషన్ చేయాలి. ఇప్పుడు డ్రగ్స్ విషయం అసలు ఇది ఇంకా మనం ఊహించరానిది. ఒక జస్ట్ సిగరెట్ గురించే లేదా ఏదో పాన్ పరాగ్ గురించి వాటి గురించి ఏదో బీరు తాగడం ఈ స్థాయి దాటిపోయింది సార్. ఒకప్పుడు చాలా ఇవి చాలా చిన్నవి అయిపోయి మిగిలిన స్థాయికి వెళ్ళిపోయి పిల్లలు బిహేవ్ చేస్తున్నారు. ఈ ఇంజనీరింగ్ చదువుతున్న పిల్లలు కానీ వేరే ఊళ్ళో చదువుతున్న పిల్లలు, ఇంకా చెప్పాలి అంటే మానసికంగా జరిగే మరొక సమస్య ఏంటంటే ఈ బెట్టింగ్ యాప్స్. వచ్చిన డబ్బులు మొత్తం బెట్టింగ్ యాప్స్ ఖర్చు పెట్టిపోయి మళ్ళీ వీడియోలు చేసి పెట్టడం. నాకు ఇంత అప్పు అయిపోయింది, నేను చచ్చిపోతున్నాను నాన్న, నిన్ను కని పెంచి పోషించేంత చేసింది తల్లి, నిన్ను చంపుకోవడానికి 25 ఏళ్ళు వచ్చి నువ్వేదో ప్రయోజకుడు అయ్యి నువ్వు కుటుంబ పరువుని గౌరవాన్ని నిలబెడతావని తల్లిదండ్రులు అనుకుంటే వీడు చాలా ఒక వీడియో పెట్టేస్తున్నాడు, నేను తప్పు చేశాను నాన్న, నన్ను క్షమించండి. నేను అందరికి అదే చెప్తాను, మీరు అలా మారదలుచుకుంటే ప్రతి చోట మీకు హెల్ప్ చేసే మా అలాంటి వాళ్ళు ఉంటారు. ఒక ఫోన్ కాల్ చేయండి. నీకు మీ తల్లిదండ్రులకు మధ్య సయోధ్యను కుదిరించే పూచి మాది. నీకు ప్రేమ వ్యవహారం చెడినా, నువ్వు అప్పుల బాధ పడిపోయి నువ్వు చచ్చిపోవాలనిపిస్తే దయచేసి మాలాంటి వాళ్ళు ఉన్నారు, బోలెడు మంది ఉన్నారండి, బోలెని ఛానల్స్ ఉన్నాయి. వచ్చి ఒకసారి చెప్పండి, ఇందులో పరుగు పోయేది ఏముండదు. ఇదేదో బ్రతుకు జట్పాలని కార్యక్రమం లాగా కూర్చోబెట్టే మాట్లాడడం. తప్పనిసరిగా మేము హెల్ప్ చేస్తాం. చచ్చిపోదు, ఎందుకంటే ఎలాగో చచ్చిపోతామండి. ప్రతి మనిషి పుడతాడు, ప్రతి మనిషి జీవిస్తాడు, బట్ ఒకరోజు చచ్చిపోతారు కదా. చనిపోవడం న్యాచురల్గా జరగాలి, కానీ నీకు నువ్వే యాక్సిడెంటల్గా చనిపోవడం, నీకు నువ్వు ఆత్మహత్య చేసుకుంటే నీ మీద ఆధారపడిన వ్యక్తులు ఎంత బాధపడతారండి.
సో ప్రెజర్ లో ఉన్న వాళ్ళే కాకుండా దానికి లోన్ అయ్యే వాళ్ళు కూడా మిమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు కదా? 100% ఎవరైనా సరే ఆ ఇబ్బంది పడుతున్నప్పుడు తల్లిదండ్రులు జనరల్గా మాకు తల్లిదండ్రులు ఫోన్ చేస్తారండి. అండ్ మా అబ్బాయి ఈ పరిస్థితి అంటే, మరి ఫోన్లో మాట్లాడతాడంటే మాట్లాడండి, మరి తీసుకొస్తారంటే రారండి, మీరు నాకు ఏదైనా చెప్పండి అంటారు. ఇది చాలా దారుణం అండి. ఇది మీరు మన మెడికల్ షాప్కి వెళ్ళి నాకు హెడ్ఏక్ వస్తుంది ఒక ట్యాబ్లెట్ ఇవ్వండి, నాకు బ్యాక్ ఏక్ ఉంది ట్యాబ్లెట్ ఇవ్వమని కాదు కదా సార్. మీరు ఫోన్లో మాట్లాడేసి చాలా సింపుల్గా అమౌంట్ వేస్తామండి, కౌన్సిలింగ్ అమౌంట్ వేస్తారు. మేము మెజారిటీ ఏంటంటే కమర్షియల్ కాకుండా నాన్ కమర్షియల్గా కూడా చేస్తుంటాం. అదే. సో ఆ సలహా కూడా వెంటనే ఇన్స్టెంట్గా తీసుకుంటారండి. ఇలా కాదండి, సైకాలజీలో జరిగే ప్రసక్తి లేదు. అందుకని తప్పనిసరిగా అప్రోచ్ కావాల్సిందే. దాని గురించి మనం కొంత మాట్లాడుకోవాలి, నెగోషియేషన్ చేసుకోవాలి. మాట్లాడగలిగితే ఏమంటే తప్పనిసరిగా కొంత రిజల్ట్ అయితే వస్తుందండి.